హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల 99. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా రిషిది 21 డేస్ నేమింగ్ సెరమనీ అనమాట. సో అది ఈరోజు నేను చూపిస్తున్నా, చూసేయండి. ఫస్ట్గా అయితే చూస్తారు కదా, మా రిషి నేమ్ ఏ అంటే ఏలేటి రిషివర్ధన్ రెడ్డి అనమాట. సో ఆ నేమ్ అయితే అక్కడ చూసేసారు కదా ప్రింటింగ్. సో ఫస్ట్గా ఓపెన్ చేయగానే మనకి ప్రింట్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సూపర్ సూపర్ అంటే సూపర్ ఉన్నది. చూస్తారు కదా నేమింగ్ సెరమనీ ఫొటోస్ మనకి అవి మన మెమరబుల్ అనమాట. వాళ్ళు పెద్దగా అయ్యాక కూడా పిల్లలకి చూపిస్తే ఇది నేనేనా అనేటట్టు ఉన్నాయి ఫొటోస్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. మరి రిషి పడుకున్నప్పుడు నార్మల్గా రెడీ అయ్యాక మాకు ఒడిబియ్యం పోసాక బట్టలు పెట్టాక కూడా ఫొటోస్ అయితే తీశారనమాట. చూస్తారు కదా, మా అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టారు, మా పిన్ని బాబాయ్ ఇద్దరు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మా హస్బెండ్కి బట్టలు పెట్టేశారు. అందరినీ కూర్చోపెట్టి బట్టలు అయితే పెట్టారనమాట. మా రిషి అయితే అప్పటికి పడుకున్నాడు. సో పడుకున్నప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో అట్లా అని కాదు, సో ఇంకా లేపితే ఏడుస్తాడు అనేసి సో అలానే పడుకొని అని అయితే వదిలేసినాం. సో మా సాన్విక్ కూడా బట్టలు అయితే పెట్టిర్రనమాట. సో నాకు ఆడబిడ్డ కదా, సో బట్టలు అయితే పెట్టిర్రనమాట. చూస్తారు కదా, నేను మా హస్బెండ్ ఒక 2-3 క్లిక్స్ దిగి నేను నార్మల్గా ఒక సింగిల్ ఫోటో అలా దిగిన అనమాట. సో ఇది మా ఫ్యామిలీ అయితే, అన్నయ్య, నేను, మమ్మీ, తమ్ముడు. సో మేము నలుగురం మా ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాం కదా. చూస్తారు కదా, ఇది మా ఫ్యామిలీ. అండ్ పప్ప మా రిషి వాళ్ళ పప్ప. సో వాళ్ళ పప్పతో అయితే ఫొటోస్ అయితే దిగారు. చూస్తారు కదా, కాళ్ళు, చేతులు, హ్యాండ్స్ ఇవి అయితే నార్మల్గా అలా ఒక 2-3 ఫొటోస్ క్లిక్స్ అయితే తీసి వాళ్ళ పప్పతో అయితే తీశారు. సో ఇంకా మేము ముగ్గురం అయితే సో ఈ స్టిల్ చెప్పాడనమాట. చాలా అంటే చాలా నవ్వొచ్చింది మాకు. సో మా చుట్టాలు చెప్పారనమాట. సో అలా దిగినాము, ఒక 2-3 ఫొటోస్ అయితే దిగినాము. నార్మల్గా మమ్మల్ని దిగినాము. సో ఇది మా అత్తమ్మ, నేను, మా హస్బెండ్, మేమందరం దిగినాం. మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట అది. మా మమ్మీ అండ్ మా పిన్ని ఇద్దరు దిగిరు ఫొటోస్ ఇది. సో ఇందులో చూస్తారు కదా, ఇది మొత్తం మా ఫ్యామిలీ పైన ఫోటో అది అట్లా. సో మా అత్తమ్మ అయితే నాకు బట్టలు పెట్టేటప్పుడు అయితే ఫోటో అయితే తీసింది కదా. సో మా పిన్ని, మా బాబాయ్ ఇద్దరు అయితే దిగరు. నన్ను ఎందుకు లేపుతున్నారో, నాకు నిద్ర వస్తుంది అన్నట్లయితే మా రిషి అయితే పడుకున్నాడు, ఇంకా లేవలేదనమాట. సో చూస్తారు కదా, ఇదంతా ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. మా రిషి అండ్ మా అన్నయ్య ఇద్దరు చూపిస్తున్నారు కదా, చూసేయండి. అందరిని అడుగుతుంటే మా రిషి చెప్తున్నాడు అనమాట, ఇట్లా వీళ్ళెవరు అని గుర్తుపడతాడా లేదా అనేసి మా రిషిని అయితే అడుగుతుంది మా అన్నయ్య. చూస్తున్నారు కదా, సో మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అనమాట అది. సో మా అన్నయ్య, మా తమ్ముడు మేమందరం కలిసి ఒక ఫోటో దిగినాం అక్కడ సైడ్కు ఉన్నది కదా. సో చూస్తారు కదా, ఇదైతే నార్మల్గా చిన్న చిన్న క్లిక్స్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగిరు. నాకు నిద్ర వస్తుంది, ఇంకెంతసేపు అనేసి అనుకున్నాం. ఫైనల్గా అయితే ఇదైతే మేమైతే డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసినాం అనమాట. సో సింపుల్గా ఉన్నా కానీ ఫొటోస్కి ఏమంటే మా ఫొటోస్కి సెట్ అయ్యేటట్టు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా రిషి నేమ్ అంటే ఫుల్ నేమ్ ఏంటి అంటే రిషివర్ధన్ రెడ్డి. సో ఇది ఫుల్ నేమ్. నిక్ నేమ్ అయితే వచ్చేసి రిషి అని పిలుస్తారనమాట. స్టిల్ ఇప్పటికి కూడా అందరు అట్లానే పిలుస్తారు. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇదంతా అనమాట. సో ఇది అక్కడ మా చుట్టాల ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి. ఈ ఫ్యామిలీ వచ్చేసి మా సైడ్ నుంచి ఫ్యామిలీ. సో ఇంకా మేము క్లిక్స్ దిగాలి, మా రిషి కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాలి కదా. సో ఈ స్టిల్ చెప్పాడు అనమాట, ఫోటోషూట్ అన్నయ్య. సో ఆ ఫోటోషూట్ అన్నయ్య చెప్పినాక మేమైతే స్టిల్ అయితే పెట్టినాక దిగినాం మేము. సో చూస్తారు కదా, ఇది మా డాడీ వాళ్ళ సైడ్ నుంచి. ఇగో ఈ మొత్తం ఈ షీట్ మొత్తం మా డాడీ వాళ్ళ సైడ్ నుంచి అనమాట ఫొటోస్. సో నా 10th ఫొటోస్ మేము నార్మల్గా ఫోటోషూట్ వాళ్ళు వెళ్ళిపోయాక మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మా ఫ్రెండ్స్ వచ్చాక నార్మల్గా మేము ఫోటో అయితే ఫోన్లో దిగితే సో అది క్లారిటీ వచ్చింది అనమాట. సో నేనైతే అది ఆల్బంలో వేయించిన అనమాట. సో మనకి నార్మల్గా గుర్తుంటాయి కదా. సో మా చిన్నోడికి 21 డేస్ అయ్యే ఫొటోస్ ఇలా మా ఫ్రెండ్స్ వచ్చారని గుర్తుంటాయి కదా.
సో అందుకనే ఆ ఫోటో అనేది క్లారిటీ వచ్చిందనేసి అయితే వేయించిన. సో చూస్తారు కదా, ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ నాకు ఆపరేషన్ అయినాక సో మేము అసలు 3 మంత్స్కి చేస్తే ఏం థ్రిల్ ఉంటుంది ఉండదు, అంటే ఇప్పుడు ఉన్నంత అప్పుడు ఉండదు కదా. సో అందుకనేసి మేము 21 డేస్కే అనేసి ఫిక్స్ చేసుకుందాము. సో ఈ మా అత్తమ్మ మా మామయ్య రిషిని ఎత్తుకొని దిగుతుంటే మా రిషి అయితే ఫుల్ అంటే ఫుల్ ఏడ్చింది అనమాట, సరే గుండెలేదనమాట. సో చూస్తారు కదా, ఇట్లా మరి ఎట్లా పెడుతుంటే అట్లా ఫోటోషూట్ అనేది స్టిల్స్ అయితే దింపిండు అనమాట. చాలా అంటే చాలా ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా దింపిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటో ప్రింటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చిండు. ఆల్బమ్ కూడా అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ పక్కన వాళ్ళు కూడా అందరు వచ్చారనమాట. సో ఇది మా ఫ్యామిలీ అనమాట. మేమైతే ఫొటోస్ అయితే దిగినాము. సో ఇక్కడని కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మా అన్నయ్య మా తమ్ముడు అయితే నార్మల్గా సింగిల్ ఫొటోస్ అయితే దిగుతారనమాట. నా ఫోన్లో దిగినా కానీ నార్మల్గా ఎప్పుడైనా ఆల్బమ్ ఇలా చేయించుకున్నప్పుడు అందులో వేయిస్తారనమాట. సో ఇది మా అన్నయ్య వాళ్ళు 21 డేస్కి సేమ్ డ్రెస్ తీసుకున్న అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి సేమ్ డ్రెస్ తీసుకుంటే అప్పుడు వేయించుకున్నాను, ఏమంటే ఫోటో దిగి అందులో వేయించిన అనమాట. సో చూస్తారు కదా, మా రిషికి చైన్ అయితే వేస్తారు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు, చూస్తారు కదా. సో ఇదైతే మా ఫ్యామిలీ అనమాట ఇదంతా. సో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. మా బాబాయ్, మా పిన్ని బాబాయ్ ఇద్దరు తమ్ముళ్ళు, సో వాళ్ళు కూడా దిగారనమాట. నార్మల్గా నేను మా హస్బెండ్ అయితే ఫోటో అయితే దిగినాం. చూస్తారు కదా, ఎక్కడికి వెళ్ళా అంటే ఇక్కడ ఏ షీట్లో అయినా సింగిల్ కపుల్స్ ఫొటోస్ అయితే ఉండాలి కదా. సో అందుకనే మేమైతే ఒక 2-3 ఫొటోస్ అయితే దిగినాం అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఇదంతా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇదనమాట. సో చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగా అయింది 21 డేస్ ఫొటోస్ అయితే. సో నేను అంటే అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదన్నమాట. మా రిషి పుట్టాక కొంచెం పెద్దగా అయ్యాక చేసిన అనమాట. ఇంకా 1 మంత్ అయితే బర్త్డే ఉందనగా నవంబర్లో నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో అట్లా కొంచెం రీచ్ అవుతూ ఉన్నది, ఇప్పుడిప్పుడే రీచ్ అవుతుంది నాది యూట్యూబ్ అనేది, ఓకేనా. సో మేమైతే మా బొచ్చుతో అయితే ఫోటో దిగినాం. సో ఇది మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఇది మొత్తము, చూస్తారు కదా. మా రిషిని అయితే ఫోటో అయితే దిగింపినాం. సో ఇక్కడ చూస్తారు కదా, ఇదంతా మా సైడ్ ఫ్యామిలీ అనమాట. ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగినాక ఇది మా తమ్ముని వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగారు. టెడ్డీ బేర్స్ అయితే 3 వచ్చినాయి. మా 10th ఫ్యామిలీ ఒకటి, మా 10th క్లాస్మేట్స్ ఒకటి, అండ్ ఇంకొకటి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిరు. మా ఇంకొక అన్నయ్య అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పెట్టారు అనమాట. సో చూస్తారు కదా, మా తమ్ముడు సింగిల్ ఫోటో అయితే దిగినాక ఇప్పుడు నార్మల్గా సో నార్మల్గా పిన్ని బాబాయ్ అండ్ మమ్మీ నేను మా హస్బెండ్ అయితే ఫోటో అయితే దిగినాం. సో నాకు మొత్తం ఆల్బంలో ఇదైతే హైలైట్ అండి. మా నాన్నమ్మ మా రిషిని ఎత్తుకొనక్క దిగినాక సో ఇద్దరు మా అన్నయ్య మా తమ్ముని పక్కన పెట్టుకొని అయితే ఇది ఒక ఫోటో దిగిరు. చాలా అంటే చాలా బాగుంది. మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు ఫోటో దిగిరు మా రిషితోటి. సో వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళు అయితే ఏం చేస్తారో చూద్దాం. నేను అంట ఓకే ఓకే ఆగు నేను తీస్తా ఆగు. చెప్పు అమ్మమ్మనా, ఏమమ్మ? చిన్నమ్మమ్మ. ఈయనెవరు? ఆటో తాత. అమ్మ ఇదో వీళ్ళు అందరు ఎవరెవరు చెప్పాలి ఇప్పుడు నువ్వు, సరేనా? ఇదెవరే? ఇదెవరు? 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 అమ్మా ఇదెవరు చెప్పే? ఇది 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 అమ్మా నీకు గెలిచిపోయింది. ఇంకొకళ్ళు ఇప్పుడు మళ్ళా వేరే ఇదెవరు? తీస్తున్నా. ఇదెవరు? పప్పా. ఇది ఇదెవరు? మామ అల్లుడు అయితే ఇలా అయితే మీటింగ్ అయితే పెడుతున్నారు, ఓకేనా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టుడు అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి.